ప్రకాశం జిల్లా దర్శి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ నామినేషన్ వేశారు. రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఆయన భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. ర్యాలీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అంధకారంలో పడిందని మద్దిశెట్టి వేణుగోపాల్ మండిపడ్డారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ పత్రాలు మన సోదరుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి సమక్షంలో మన నాయకులు, మన కార్యకర్తలు, ప్రతి ఊరి నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త సమక్షంలో మనం వేయడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీ ఇంత సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క నాయకుడికి కానీ కార్యకర్తలకు కానీ చాలా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జనాలు తప్ప ఈ దర్శలో ఇవాళ ఎవరు కనపడలేదు. అంతా మన పార్టీ కార్యకర్తలు. మరి ఇదే ఉత్సాహాన్ని రేపు ఏప్రిల్ 11 వరకు ఉంచుకొని కొంచెం పార్టీని బలోపేతం చేసుకొని మరి గట్టిగా ఓటింగ్ చేసుకొని మన ఫ్యాన్ గుర్తు ఓటేసి ఒక ఓటు నాకు, అసెంబ్లీ అభ్యర్థి అయిన నాకు, ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటు వేసి ఖచ్చితంగా మెజార్టీతో గెలుపుతారని చెప్పాలని కూడా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనకు ప్రధానటువంటి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావు అని చెప్పి ఇవాళ ఆయన కూడా నామినేషన్ వేయడం జరిగింది. మీరే చూశారు, గత 10 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే 4 క్యాండిడేట్స్ అనుకున్నారు. చివరికి ఆయన కదిరి బాబురావు గారు వచ్చారు. ఎవరు వచ్చినా సరే మన పార్టీ గట్టిగా ఉంది. మన పార్టీని తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో ఈ సీట్లు గెలిపించుకొని జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర గుర్తుగా ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరుతున్నాం. టీడీపీ ప్రభుత్వం ఇంటికి పోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం అవినీతి తప్ప అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. చెప్పిన ప్రతి ప్రామిస్లు కానీ ప్రతి ఒక్క అజెండా కూడా వాళ్ళకి అన్నీ ఫెయిల్ అయ్యాయి. మన ప్రాంతానికి వస్తే దర్శి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు చాలా వాగ్దానాలు చేస్తున్నారు. దాంట్లో ప్రధానమైనవి దొనకొండకి పారిశ్రామిక కారిడార్ వస్తుందన్నారు, ఏమీ రాలేదు. ఎయిర్పోర్ట్ని రీవ్యాంప్ చేస్తూ ఉన్నారు, అది చేయలేదు. తాగునీటి సమస్య అస్సలు ఏమీ చేయలేదు. విపరీతమైన కరువు ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు వైఫల్యం చెందారు. మరి వాళ్ళ ఇంటికి పోవాలి, ఆ ప్రభుత్వం ఇంటికి వెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిపోయే సంక్షేమ పథకాలటువంటి ప్రధానంగా నవరత్నాలు అనే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ పథకాలని మేము కూడా మా వంతు కృషి చేసి మా నియోజకవర్గమైనటువంటి దర్శిలో ప్రతి ఒక్కరు కూడా అందేలా చేస్తామని చెప్పి భావిస్తున్నాను. ఈరోజు దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ గారి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు చూస్తే నామినేషన్కి వేలాది మందిగా 30,000 మంది పైగా జనాభా నామినేషన్ వచ్చి మద్దిశెట్టి అన్న గారికి
పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి అన్ని గ్రామాల నుంచి వచ్చారు. ముఖ్యంగా దర్శి ప్రాంతం కానీ రాష్ట్రం మొత్తం కానీ వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం. అంతకుముందు మినిస్టర్ గారు వ్యవసాయం కోసం కానీ రైతుల కోసం కానీ ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో కాలేజీలు కట్టిస్తామని చెప్పారు. కానీ ఏమీ చేయకుండా పోయినసారి ఓట్లు వేయించుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి ఎలక్షన్లో ఏ హామీలు ఇచ్చారో ఏ హామీ నెరవేరలేదు. ఈరోజు చూస్తుంటే ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజానికంగా మొత్తం ఒకసారి జగన్మోహన్ గారికి అవకాశం ఇద్దాము, జగన్మోహన్ గారు వస్తేనే ఈ నవరత్నాల స్కీమ్ కానీ రాజశేఖర రాజ్యం వారికి మొత్తం వస్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు చూస్తే టీడీపీ పరిస్థితిలో క్యాండిడేట్ నామినేషన్ వేసే పరిస్థితి లేదు. దర్శి నియోజకవర్గంలో మద్దిశెట్టి వేణుగోపాల్ అన్న తర్వాత క్యాండిడేట్ అన్న తర్వాత మేము కానీ జగన్మోహన్ సపోర్ట్ చేసిన తర్వాత దర్శి నియోజకవర్గంలో క్యాండిడేట్ డిక్లేర్ పరిస్థితుంది. మేము రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ గారి ప్రేమ, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకత, ఏ హామీ నెరవేర్చలేదు కానీ మొత్తం వ్యతిరేకత ఉంది. కాబట్టి ఒక 25,000 పైచిలుతో మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి, అదేవిధంగా మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని మన ఎంపీ గారు కూడా మావంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి వ్యక్తి ఈ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్నారు. కాబట్టి పూర్తిగా కార్యకర్తలందరూ ఎంపీ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అనుకుంటున్నాను.